ఇంకొక రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసి మనకి ఈటింగ్ అన్‌హెల్తీ ఫుడ్స్ అని ట్రెడిషనల్‌గా రికమెండ్ చేస్తారు. అసలు అన్‌హెల్తీ ఫుడ్స్ అంటే ఏంటి? ఇప్పుడు అందరికీ కన్‌ఫ్యూజన్ ఉంది ఏంటంటే గుడ్డు తీసుకోవచ్చా లేదా? నూనె పదార్థాలు ఏ నూనె పదార్థాలు తీసుకోవాలి? పప్పు నూనె తీసుకోవాలా? తీసుకోకూడదా? ఇటువంటి చాలా చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి పేషెంట్ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. అండ్ అలానే మనకి గైడ్‌లైన్స్ కూడా ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. సో, వీ హావ్ టు కీప్ అప్ విత్ ద కరెంట్ గైడ్‌లైన్. సో, అట్ ప్రెజెంట్ ఇప్పుడు ఉన్న గైడ్‌లైన్స్ ప్రకారం వాట్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్? అసలు మనకి డైట్ పరంగా ఫ్యాట్స్ వల్ల మనకి నిజంగా హార్ట్ అటాక్ వస్తుంది. అగైన్ మీరు చెప్పినట్టు ఇందాక ఇట్స్ కాంట్రవర్షియల్ ఏరియా, చాలా కాంట్రవర్షియల్. కానీ సింపుల్ థింగ్స్ చెప్తాను. అగైన్ కాంట్రవర్సీస్ లోకి వెళ్లకుండా, మన ఫుడ్ లో ప్రిడామినెంట్ గా ఉండేది కార్బ్స్, ఫ్యాట్ అండ్ ప్రోటీన్. మనకు మేజర్ గా చూసుకుంటే క్యాలరీ ఇంటేక్ ఎంత వస్తుంది, డైలీ క్యాలరీ ఇంటేక్ ఎంత ఉంటుంది దాన్ని బట్టి ఉంటుంది. సో ఒబేసిటీ కానీ, వెయిట్ రిడ్యూస్ అవుదాం అనుకున్న వాళ్ళు కానీ, లేకపోతే హార్ట్ డిసీజ్ ఇన్సిడెన్స్ తగ్గించుకుందాము, హార్ట్ హెల్దీ డైట్ ఫాలో అవుదాం అనుకున్న వాళ్ళు కానీ, టూ మేజర్ థింగ్స్ చూసుకోవాలి. ఒకటి, వాళ్ళ డైలీ క్యాలరీ ఇంటేక్ ఎంత. సెకండ్, వాళ్ళు తింటున్న ఫుడ్ యొక్క క్వాలిటీ ఏంటి. ఈ క్వాలిటీ అన్న విషయం దగ్గర కాంట్రవర్సీ ఎప్పుడైనా. ఫస్ట్ దానికి క్యాలరీ ఇంటేక్ తగ్గించాలి. ఇట్ ఇస్ యాజ్ సింపుల్ యాజ్ సెడ్. క్యాలరీ ఇంటేక్ తగ్గిస్తే యువర్ వెయిట్ విల్ రెడ్యూస్ అండ్ యూ విల్ ఆల్సో స్టే హెల్తీ. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ విచ్ యూఆర్ టేకింగ్. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు కార్బోహైడ్రేట్, ఫ్యాట్ అండ్ ప్రోటీన్ కదా. ఇప్పుడు కార్బోహైడ్రేట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మీకు హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉన్నాయనుకోండి, లైక్ మైదాతో చేసిన ఫుడ్, లేకపోతే ఆల్ బ్రెడ్స్ విచ్ ఆర్ రెడీమేడ్, వాటిలో ఏంటంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. దానివల్ల ది గెట్ అబ్జర్వ్డ్ రెడీలీ అండ్ ఫైబర్ కంటెంట్ కూడా తక్కువ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే తిన్న వెంటనే అది బాడీలోకి అబ్జర్వ్ అయిపోతుంది. దానివల్ల షుగర్ స్పైక్స్ అన్నవి చూస్తాం. ఈ స్పైకింగ్ ఆఫ్ షుగర్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ బాడీ. అది బాడీ షుగర్ స్పైక్స్ విల్ ఎఫెక్ట్ ఎండోథీలియల్ సిస్టమ్ అన్ని. అంటే ఎండోథీలియం అంటే రక్తనాళాల లోపల ఉండే సెల్ లేయర్ అనమాట. సో అవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. సో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. ఇప్పుడు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే మళ్ళీ అదేదో జార్గన్ అనుకోక్కర్లేదు. ఇట్ ఇస్ సింపుల్. రెగ్యులర్ గా తినే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఆర్ ఎన్రిచ్డ్ విత్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్.